इस देश में एक वायरस और कॉकरोच जैसी पार्टियां आ रही हैं। इन देश के टुकड़े करने वाले गैंग के लोगों को सबक सिखाने का काम भारतीय जनता पार्टी का कार्यकर्ता ही कर सकता है। मित्रों, నమస్తే. భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచాలని చూసే శక్తులకు దేశాన్ని ముక్కలు చేయాలని కలలుగానే తుకుడే గ్యాంగ్కు ఇప్పుడు అసలైన ట్రీట్మెంట్ మొదలైంది. రీసెంట్గా తెలంగాణలోని వరంగల్ వేదికగా జరిగిన ఒక బహిరంగ సభలో బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దేశాన్ని లోపల నుంచి తొలిచేస్తున్న కొన్ని శక్తులను ఆయన ఏకంగా వైరస్ మరియు బొద్దింకలతో పోల్చారు. అవును, మీరు ఉన్నది నిజమే. ఈ దేశ వ్యతిరేక శక్తులకు బుద్ధి చెప్పే సత్తా కేవలం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంతకీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ కథ ఏంటి? విద్యార్థుల సమస్యల పేరుతో దేశ రాజధానిలో జరుగుతున్న అసలు రాజకీయం వెనక ఉన్న ఆ ఇస్లామో లెఫ్టిస్ట్ హస్తం ఎవరిది? ఇవాల్టి మన రైట్ యాంగిల్ అనాలిసిస్లో పూర్తి నిజాలను బట్టబయలు చేద్దాం. వీడియోను చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ये लड़ाई सामान्य लड़ाई नहीं है। जिस प्रकार से इस देश में एक वायरस और कॉकरोच जैसी पार्टियां आ रही हैं, ये देश को खोखला करने वाले लोग हैं। इन वायरस और कॉकरोच वाले लोगों को निश्चित रूप से ध्यान रखने की जरूरत है। ये देश के टुकड़े करने वाले गैंग के लोग हैं। इन देश के टुकड़े करने वाले गैंग के लोगों को सबक सिखाने का काम भारतीय जनता पार्टी का कार्यकर्ता ही कर सकता है। मित्रों, आज पूरे विश्व में भारत का तिरंगा लहराता है, सम्मान के साथ हम आगे बढ़ते हैं, तो कहीं न कहीं भाजपा कार्यकर्ताओं का परिश्रम है, भाजपा नेता कार्यकर्ताओं की कुर्बानी है। तभी आज भाजपा इस प्रकार से विशाल देश की सबसे बड़ी पार्टी बनकर विश्व की सबसे बड़ी पार्टी बनी है। ముందుగా వరంగల్లో ఏం జరిగిందో చూద్దాం. బీజేపీ నేత నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్ సభలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైరస్ లాంటి బొద్దింకల్ లాంటి కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. వీళ్ళ ముఖ్య ఉద్దేశం దేశాన్ని లోపల నుంచి డొల్ల చేయడం. ఇలాంటి వైరస్ల పట్ల దేశాన్ని ముక్కలు చేయాలని చూసే తుకుడే వాళ్ళే గ్యాంగ్ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటన్నిటికీ తగిన బుద్ధి చెప్పడానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, దేశ సార్వభౌమత్వాన్ని, అంతర్గత భద్రతకు ముప్పుగా మారుతున్న కొన్ని శక్తులపై జరిగిన ముందస్తు దాడి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన ప్రస్తావించిన కాక్రోచ్ జనతా పార్టీ అసలు కథ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ వెనుక ఉన్న అసలు రంగు ఏంటి? ఈ ఏడాది ఆరంభంలో గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా సోషల్ మీడియాలో అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి సెటరికల్ క్యాంపెయిన్ గా ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించాడు. మొదట్లో ఇది కేవలం ఆన్లైన్ ట్రెండ్ అనుకున్నారు, కానీ రాను రాను దీని వెనక ఉన్న అసలైన శక్తులు రంగులోకి దిగాయి. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఈ గ్రూప్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ నిరసనలు ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, న్యాయమైన పరీక్షల కోసం పోరాడితే తప్పులేదు, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి ఈ వేదికను కాస్త ఇస్లామో లెఫ్టిస్ట్ విక్టిమ్హుడ్ ప్రోపగండా కింద మార్చేశారు. వీళ్లకు వెనక ఉండి సపోర్ట్ చేస్తుంది మరెవరో కాదు, దేశంలోని కొన్ని ప్రముఖ ప్రతిపక్ష పార్టీలు. ఈ నిరసనల వెనక ఉన్న అసలు ముఖాలు ఎవరో తెలుసా? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ JNUSU జాయింట్ సెక్రటరీ డానిస్ అలీ. ఈమె జంతర్ మంతర్ వద్ద ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్రమైన యాంటీ హిందూ అంటే హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల గురించిన నిరసన కాస్త చివరకు ఎప్పటిలాగే పాత ఆజాదీ స్లోగన్స్తో నిండిపోయింది. అంతేకాదు, జూన్ 6న జరిగిన మరో నిరసనలో వీళ్ళ అసలు రంగు బయటపడింది. అక్కడ కవరేజ్ కోసం వెళ్ళిన మహిళా జర్నలిస్టులను ఈ నిరసనకారులు చుట్టుముట్టి అత్యంత అసభ్యకరమైన సంజ్ఞలు చేస్తూ స్లోగన్స్ ఇస్తూ మానసికంగా వేధించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మీడియా వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అంటే విద్యార్థుల హక్కుల పేరుతో వీళ్ళు చేసేది ఇదా? మహిళా జర్నలిస్టులపై దాడులు చేయడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడమే వీళ్ళ లక్ష్యం. ఇక ఫైనల్గా ఇలాంటి శక్తులను చూసే బీజేపీ నేత నితిన్ నబీన్ చాలా స్పష్టంగా హెచ్చరించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే ఇలాంటి వైరస్ మరియు బొద్దింకల్ లాంటి శక్తులకు సమాజంలో స్థానం లేదని, వీటన్నిటికీ తగిన బుద్ధి చెప్పే బాధ్యతను దేశభక్తులు, జాతీయవాదులు తీసుకుంటారని స్పష్టం చేశారు. పరీక్షల పేరుతో రాజకీయం చేస్తూ దేశంలో అశాంతిని రేపాలని చూసే ఇలాంటి తుకుడే ముఠాల ఆటలు సాగనివ్వకూడదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.